హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బుక్ రీడర్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ పార్ట్ 1 చాలా నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మీ ముందుకైతే పార్ట్ 2 తీసుకురావడం అయితే జరిగింది. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నా ఆడియో ప్రారంభించబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మీరు మొట్టమొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఇటువంటి తెలుగు లేటెస్ట్ ఆడియో బుక్స్ని మిస్ అవ్వకుండా ముందే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇందులోని ఒక మంచి కథ అనేది యోగిరామన్ గారు జూలియన్కి చెప్పడం జరుగుతుంది. సో అందులోనే ఆ 7 సూత్రాలు ఇమిడి ఉంటాయి. చాలా విచిత్రంగా ఉన్న కథని ఈ పార్ట్లోనే చెప్పడం జరిగింది. సో అందుకే వీడియోని అంటే ఆడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినడానికి ట్రై చేయండి. సో దానితోటే మిగతా వచ్చే నెక్స్ట్ పార్ట్లు ముడిపడి ఉంటాయి. సో ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడే టాపిక్. 4వ అధ్యాయం, శివనయోగులతో అద్భుత సమాగమం. ఎన్నో గంటలు ఎగుడు దిగుడు మార్గాల్లోనూ గడ్డిపరుచుకున్న చెట్లలోనూ నడిచిన తర్వాత వీరిద్దరూ ఒక అందమైన దట్టమైన ఆకుపచ్చని లోయను చేరుకున్నారు. లోయకు ఒకవైపున మంచు కప్పిన హిమాలయాలు కాపలా, తమపై అధికారుల రక్షణ కోసం పహారా కాస్తున్న సైనికుల్లా. రెండో వైపు పైన్ చెట్ల దట్టమైన సంరక్షణ. యోగి జూలియన్ కేసి చూసి చిరునవ్వు నవ్వి, శివన నిర్వహణకు స్వాగతం అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ లోయ కింద వైపున ఉన్న దట్టమైన అడవి చేరుకున్నారు. చందనం, పైన్ చెట్ల సువాసనలు ఆ చల్లని గాలులలో కలిసి వీరిని అలరించాయి. ఈ భూతల స్వర్గాన్ని చూసి ఆనందంతో తలమునకలయ్యాయి అన్నట్లు అక్కడ విరబూసిన రంగురంగుల ఆర్కిడ్లు, ఇతర రకాల పుష్పాలను చూసి జూలియన్ అచ్చిరువు చెందాడు. కొంచెం దూరంలో మంద్రస్థాయిలో వినిపిస్తున్న తీయని స్వరాలను జూలియన్ విన్నాడు. యోగి వెంట నిశ్శబ్దంగా నడిచాడు. 15 నిమిషాలకు పైగా నడిచిన తర్వాత ఇద్దరూ ఒక ఖాళీ ప్రదేశాన్ని చేరుకున్నారు. ఎంతో జీవితానుభవం, ప్రపంచ పర్యటనానుభవం ఉన్న జూలియన్ కూడా అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఎదురుగా పూర్తిగా గులాబీలతో చేసిన గ్రామం మధ్యలో ఒక ఆలయం. జూలియన్ థాయిలాండ్, నేపాల్ దేశాల్లో ఇలాంటి ఆలయాలు చూశాడు. కానీ ఇది ఎరుపు, తెలుపు, గులాబీ రంగు పువ్వులతో చేసింది. దాని చుట్టూ యోగులు నివసించే గులాబీలతో నిర్మించిన చిన్ని గుడిసెలు. జూలియన్ అవాక్కైపోయాడు. అక్కడ ఉన్న యోగులందరూ జూలియన్ సహా ప్రయాణికుడులానే ఉన్నారు. అతను తన పేరు రామన్ యోగి అని జూలియన్కు చెప్పాడు. తనే ఈ బృందానికి నాయకుడినని, అందరికంటే వయసులో పెద్దవాడినని అతను అన్నాడు. స్వప్న సకలం లాంటి ఈ గ్రామంలో హుందాగా నిర్దిష్టమైన లక్ష్యంతో సంచరిస్తున్న ఈ యోగులందరూ యవ్వనవంతులుగానే కనిపిస్తున్నారు. వాళ్ళెవరూ మాట్లాడలేదు. తమ తమ పనులను నిశ్శబ్దంగా ఆ ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా నిర్వహించుకుంటున్నారు. వీరు దాదాపు 10 మంది ఉన్నారు. అందరూ రామన్ యోగి ధరించిన దుస్తులనే ధరించారు. రామన్ జూలియన్ ప్రవేశించగానే చిరునవ్వుతో వారికేసి చూశారు. అందరి మొహాల్లోనూ ప్రశాంతత, ఆరోగ్యం, సంతృప్తి. ఆధునిక ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ఉద్రిక్తలు, సంఘర్షణలు ఈ పవిత్ర ప్రశాంత వాతావరణంలో తమకు చోటు లేదని గ్రహించి వేరే చోటికి పారిపోయి ఉంటాయని అనిపించింది. తమ మధ్యలో ఒక అగంతకుడు వచ్చి చాలా కాలమే అయినప్పటికీ వాళ్ళంతా చాలా మామూలుగానే ఒక్క అభివాదంతో జూలియన్కు స్వాగతం చెప్పారు. అక్కడి స్త్రీలు కూడా ఆకట్టుకునేలా ఉన్నారు. కింది దాకా జీరాడే గులాబీ రంగు పట్టు చీరల్లో, నల్లటి శిరోజాల్లో ముడుచుకున్న తెల్లటి తామర పూలతో ఎంతో చురుగ్గా ఆ గ్రామంలో తిరుగుతూ పని చేసుకుంటున్నారు. అయితే వీరి పనిచేసే తీరు నాగరిక ప్రపంచంలోని హడావిడి వ్యవహారంలా లేదు. ఎంతో ప్రశాంతంగా, హుందాగా వ్యవహరిస్తున్నారు. జన్ యోగిలో ఉన్నంత ఏకాగ్రతతో కొందరు ఆలయం లోపల ఏదో ఉత్సవానికి కాబోలు సర్వసన్నాహాలు చేస్తున్నారు. మరి కొందరు వంట చిరుకను, ఎంబ్రాయిడరీ చేసిన కార్పెట్లను మోసుకు వెళ్తున్నారు. అందరూ ఏదో ఒక ఉత్పత్తి కార్యక్రమంలోనే నిమగ్నమై ఉన్నారు. అందరూ ఆనందంగా కనిపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ యోగుల ముఖాలు వారి జీవన శైలిలోని శక్తిని వ్యక్తం చేస్తున్నాయి. అక్కడున్న వారందరూ వయోధికులే, కానీ వారి ముఖాల్లో ఒక పసిపిల్లాడి ముఖంలోని తాజాదనం, స్వచ్ఛత, వారి కళ్ళల్లో యవ్వనం తాలూకు మెరుపు వెలిగిపోతున్నాయి. ఎవరి ముఖాల్లోనూ ముడతలు లేవు. ఒక్కరికి తెల్ల వెంట్రుకలు లేవు. ఎవ్వరూ ముసలిగా కనిపించటం లేదు.
తను చూస్తున్న దాన్ని ఇంకా పూర్తిగా ఆకలింపు చేసుకోలేక సతమతమవుతున్న జూలియన్కు వారు తాజా పళ్ళు, నోరూరించే కూరగాయలు ఇచ్చారు. ఈ ఆహారమే వారి ఆరోగ్య సౌందర్య రహస్యమని పోను పోను జూలియన్ తెలుసుకున్నాడు. భోజనానంతరం రామన్యోగి జూలియన్ను అతని వసతికి తీసుకువెళ్ళాడు. పుష్పసంభరితమైన ఆ గుడిసెలో ఒక చిన్న పడక, దానిపైన ఖాళీ పుస్తకం ఉన్నాయి. తన భావి జీవితం ఇక్కడే గడపవనుందని జూలియన్ గ్రహించాడు. ఈ ప్రపంచాన్ని మునిపెన్నడూ చూడకపోయినా జూలియన్కు తన స్వగృహానికి వచ్చినట్టు, తనకు సుపరిచితమై చాలా కాలం క్రితం వదిలి వెళ్ళిన స్వర్గానికి తిరిగి చేరుకున్నట్లు అనిపించింది. ఈ గులాబీల గ్రామం తనకు తెలియని ప్రాంతం కాదు. కొంతకాలం కోసమే అయినా ఇదే తన అసలు స్వస్థలమని అతనికి అనిపించింది. న్యాయవాద వృత్తిలో పడి ఆత్మను పోగొట్టుకోక ముందు తనకు జీవితం పట్ల ఉన్న ఆర్తిని, ఆకాంక్షను ఈ ప్రాంతమే పునరుజ్జింపజేసిందని, తన గాయాలన్నింటినీ మాన్పే ఆశ్రమం ఇదేనని అతనికి అనిపించింది. అలా మొదలైంది జూలియన్ జీవితం. శివని యోగుల సాంగత్యంతో అదొక నిరాడంబరమైన, ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన జీవితం. అసలైన అనుభవం ఇంకా ముందు ముందు రావాల్సి ఉంది. 5వ అధ్యాయం. ఆధ్యాత్మిక విద్యార్థి. గొప్ప స్వాప్నికుల కలలు ఎప్పుడూ నిజం మాత్రమే కావు, అవి నిజాన్ని అధిగమిస్తాయి. ఆల్ఫ్రెడ్ లార్డ్ వైట్ హెడ్. సమయం రాత్రి 8 గంటలు. నేను ఇంకా రేపటి కోర్టు కేసుకు సన్నాహాలు చేసుకోవాలి. కానీ భారతదేశంలోని యోగుల సాంగత్యంలో జీవితాన్ని మార్చేసుకున్న ఈ మాజీ న్యాయవాది జీవితం నన్ను విస్మయంలో ముంచెత్తేసింది. ఎంత అద్భుతం, ఎంత అసాధారణమైన పరిణామం అనుకున్నాను. జూలియన్ అక్కడ నేర్చుకున్న నిజాలు నా జీవితాన్ని కూడా మార్చి, ఈ ప్రపంచం గురించి నాకున్న సందేహాలను కూడా నివృత్తి చేస్తాయేమోనని ఎక్కడో అంతరంతరాల్లో నాకు ఆశగా ఉంది. జూలియన్ మాటలు వినే కొద్దీ నేను కూడా తుప్పుపట్టిన వాడినేనని నాకు తెలిసి వచ్చింది. నా యవ్వనంలో చేసిన ప్రతి పనిలోనూ ఉత్సాహాన్ని నింపే స్వభావం నేనెందుకు కోల్పోయాను? ఆ రోజుల్లో ఎంత చిన్న గమ్యాన్ని గురించి పునరాలోచించుకోవలసిన సమయం ఆసన్నమైందో. అతని ప్రస్థానం పట్ల నేను చూపుతున్న ఆసక్తి, ఆ యోగుల నుంచి అతను నేర్చుకున్న జ్ఞాన సమృద్ధ జీవిత విధానం పట్ల నేను ప్రదర్శించిన కుతూహలం గ్రహించిన జూలియన్ తన కథను వేగవంతం చేశాడు. అతనిలోని జిజ్ఞాస, ఏళ్ల తరబడి న్యాయస్థానంలో వాదించటం వల్ల పదునెక్కిన అతని తెలివితేటలు శివన సభ్యుల్లో అతని పట్ల ప్రేమను పెంచాయని అతను చెప్పాడు. ఈ ప్రేమకు గుర్తుగా వారు జూలియన్ని తమ బృందంలో గౌరవ సభ్యుడిగా ఆమోదించి తమ కుటుంబంలోని వ్యక్తిగానే పరిగణించడం ప్రారంభించారు. మనసు, శరీరం, ఆత్మల చలనాన్ని అర్థం చేసుకోవడానికి, ఆత్మ నియంత్రణను సాధించటానికి తగిన విజ్ఞానం కోసం మెలకువగా ఉన్న ప్రతి క్షణం రామన్ యోగి శిష్యరికం చేశాడు. జూలియన్. వీరిద్దరి మధ్య వయోభేదం కొన్నేళ్లే అయినప్పటికీ రామన్ యోగి జూలియన్కు అధ్యాపకుడిగా కంటే తండ్రిగానే తోచేవాడు. ఎన్నో జన్మల వివేకం, విజ్ఞానాల ఖని రామన్ అని జూలియన్ గ్రహించాడు. అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఈ విజ్ఞానాన్ని అంతా అతను జూలియన్తో పంచుకోవటానికి సిద్ధపడటం. ఉదయ సంధ్యకు ముందే తన ఉత్సాహవంతుడైన శిష్యుడితో మాట్లాడడానికి కూర్చునేవాడు రామన్ యోగి. జీవితానికి అర్థం ఏమిటి అని చెబుతూ జీవితాన్ని మరింత శక్తితో, ఉత్సాహంతో, సృజనాత్మకతతో, సంతృప్తితో నింపుకోవడానికి తాను నేర్చుకున్న నైపుణ్యాలన్నింటినీ అతనికి వివరించేవాడు. ఏ మనిషి అయినా యవ్వనాన్ని కోల్పోకుండా ఆనందాన్ని పెంచుకుంటూ దీర్ఘకాలం జీవించడానికి దోహదం చేసే ప్రాచీన విజ్ఞాన సూత్రాలను అతనికి బోధించేవాడు. తన పాశ్చాత్య జీవితంలోని సంఘర్షణ భరితమైన స్థితికి మళ్ళీ వెళ్లకుండా కాపాడే ఆత్మనిగ్రహం, స్వీయ బాధ్యత అనే జంట సూత్రాలను అతని నుంచి జూలియన్ నేర్చుకున్నాడు. వారాలు నెలలుగా మారే కొద్దీ తన అంతరంతరాల్లో ఇంతకాలం నిద్రావస్థలో ఉండి జాగృతం కావడానికి, మరింత ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేయటానికి తనలోనే ఉన్న సామర్థ్యం అనే నిధిని అతను కనుగొన్నాడు. ఒక్కోసారి గురు శిష్యులు మౌనంగా కూర్చొని పొద్దున్నే తూర్పున పొడమే సూర్యోదయాన్ని తిలకించేవారు. మరోసారి మౌనం అనే కానుకను ఆస్వాదిస్తూ ప్రశాంత ధ్యానంలో నిమగ్నమయ్యేవారు. ఇంకోసారి సరగు చెట్ల మధ్య నడుస్తూ తత్వశాస్త్రం గురించి చర్చిస్తూ ఒకరి సమక్షంలో ఒకరు ఆనందాన్ని పొందేవారు.
శివనలో ఇలా 3 వారాలు గడిపిన తరువాతే తమ వ్యక్తిగత వికాసం గురించిన స్పృహ తొలిసారిగా కలిగిందని జూలియన్ చెప్పాడు. అతి సాధారణమైన వస్తువుల్లో అనంతమైన సౌందర్యాన్ని చూడటం ప్రారంభించాడు. అది చీకటి రాత్రిలోని నక్షత్రాల కాంతి కావచ్చు, వర్షానంతరం కనిపించిన సాలెగూడు కావచ్చు, అన్నింటిలోనూ అతనికి సౌందర్యం కనిపించింది. తన నూతన జీవన విధానం, దానితో ముడిపడిన కొత్త అలవాట్లు తన అంతర జీవితాన్ని కూడా ప్రభావితం చేశాయని అతను చెప్పాడు. ఒక్క నెల రోజులు ఇలా గడిపిన తర్వాత తన గత జీవితంలో ఏనాడు ఎరుగని మానసిక ప్రశాంతి, అంతరమైన నైర్మల్యం తనకు అనుభవంలోకి వచ్చాయని అతను నాతో అన్నాడు. రోజులు గడిచే కొద్దీ మరింత సంతోషంగా, సృజనాత్మకంగా, శక్తివంతంగా తను మారాడని అతను అన్నాడు. జూలియన్ దృక్పథంలో మార్పు వచ్చే కొద్దీ శారీరక ధైర్యం, ఆధ్యాత్మిక శక్తి కూడా పెరిగాయి. అతను బరువు తగ్గాడు, నాజూకుగా తయారయ్యాడు. అంతకు పూర్వం రోగిష్టిలా ఉన్న ముఖ కవలికలు పోయి ఆరోగ్య కాంతులతో ముఖం వెలిగిపోయింది. తను ఇంకా ఏమైనా చేయగలడని, ఏదైనా కాగలడని అతను భావించసాగాడు. జీవితాన్ని అపురూపంగా భావించటం, అందులోని అణువణువులోనూ దైవత్వాన్ని చూడటం నేర్చుకున్నాడు. యోగి పుంగువుల క్షేత్రమైన ఈ దేశంలోని అద్భుతాలు ఎట్టకేలకు జూలియన్పై ప్రభావం చూపటం ప్రారంభమైంది. తన అసాధారణ గాథపై తనకే అపనమ్మకంగా ఉందేమో అన్నట్లు జూలియన్ ఓ క్షణం ఆగి వేదాంతిలా అన్నాడు. నేనొక విషయం గ్రహించాను జాన్. ఈ ప్రపంచం ఉందే అంటే నా లోపలి ప్రపంచం కూడా అన్నమాట. ఇది చాలా ప్రత్యేకమైన ప్రాంతం. అంతర ప్రపంచంలో విజయం సాధించలేనిదే బాహ్యమైన విజయాలకు అర్థం లేదని తెలుసుకున్నాను. సుఖంగా జీవించటానికి, ఆనందంతో జీవించటానికి చాలా తేడా ఉంది. నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు తమ బాహిర అంతర జీవితాల మెరుగు కోసం పాటుపడే వాళ్ళని చూసి వెక్కిరించేవాడిని. కానీ మనిషి తన కలలను సఫలం చేసుకోవాలంటే ఆత్మనిగ్రహం, శరీరం, మనస్సు, ఆత్మల పట్ల నిరంతర శ్రద్ధ ఉండి తీరాలని గ్రహించాను. నీపైన నీకు శ్రద్ధ లేకపోతే ఇతరులకు నువ్వేం చేయగలవు? నీకు నువ్వు మేలు చేసుకోలేకపోతే ఇంకొకరికి ఎలా మేలు చేయగలవు? నన్ను నేను ప్రేమించుకోకపోతే నిన్ను మాత్రం ఎలా ప్రేమిస్తాను? అకస్మాత్తుగా జూలియన్ ఇబ్బంది పడ్డట్టు కనిపించాడు. నేను ఇంతకు ముందు ఎవరితోనూ ఇలా మనసును పూర్తిగా విప్పి మాట్లాడలేదు. సారీ జాన్. ఆ హిమాలయాల్లో నేను ఎలాంటి క్షాళనకు లోనయ్యానంటే, ఈ విశ్వంలోని శక్తుల గురించి ఎలాంటి ఆధ్యాత్మిక జాగృతి నాలో కలిగిందంటే, ఇది ఇతరులతో పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను. అప్పటికే ఆలస్యం అయిందని గ్రహించి జూలియన్ ఇక వెళ్తానని లేచాడు. నువ్వు ఇలా వెళ్ళిపోవడానికి వీల్లేదు జూలియన్. నువ్వు హిమాలయాలో ఏం నేర్చుకున్నావో, ఏ జ్ఞానాన్ని తిరిగి పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తానని నీ గురువులకు మాట ఇచ్చావో దాని గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది. ఇప్పుడు నన్ను ఇంకా ఉత్కంఠంలో ఉంచేసి వెళ్ళటం నీకు భావ్యం కాదు అన్నాను. నేను తప్పక తిరిగి వస్తాను మిత్రమా. నేను ఓ కథ మొదలుపెట్టాక దాన్ని పూర్తి చేయకుండా ఉండనని నీకు తెలుసుగా. కానీ ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావు. నాకు కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకునే పని ఉంది. పోనీ ఒక్క మాట చెప్పు, నువ్వు శివనలో నేర్చుకున్నవి నాకు కూడా పనికి వస్తాయా అని అడిగాను. విద్యార్థి సంసిద్ధుడిగా ఉంటే ఆ సమయానికి గురువు రానే వస్తాడు, టక్కున సమాధానమిచ్చాడు జూలియన్. నువ్వు, నీతో పాటు ఈ సమాజంలో ఉన్న ఎందరో వ్యక్తులు నేను నేర్చిన విజ్ఞానాన్ని అందుకోగల స్థితి చేరుకున్నారు. ఆ యోగుల తత్వసారాన్ని అందరూ తెలుసుకోవాలి. అందరూ దాని నుంచి లాభం పొందాలి. వారికి సహజసిద్ధమైన ఆ మానసిక స్థితి ఎంత పరిపూర్ణమైందో మనమందరం తెలుసుకోవాలి. ఆ ప్రాచీన జ్ఞానాన్నంతా మీతో పంచుకుంటానని హామీ ఇస్తున్నాను. కాస్త ఓపిక పట్టు. రేపు రాత్రి మళ్ళీ నిన్ను కలుస్తాను. ఈసారి నీ ఇంట్లో నీ జీవితాన్ని ఇంకా జీవంతో నింపడానికి అవసరమైన విషయాలన్నీ అప్పుడు చెప్తాను. సరేనా? సర్లే. ఇన్నేళ్ళు ఈ జ్ఞానం లేకుండానే జీవించిన వాడిని మరో 24 గంటలు ఆగలేనా అన్నాను నిరాశతోనే. ఆ మాటలతో ఆ మాజీ న్యాయవాది, ప్రస్తుత జ్ఞానయోగి నన్ను నా అసంపూర్ణ ప్రశ్నలకు, ముగియని ఆలోచనలకు వదిలేసి వెళ్ళిపోయాడు. నేను నా ఆఫీసులో మౌనంగా కూర్చునేసరికి ఈ ప్రపంచం ఎంత చిన్నదో కదా అనిపించింది. నేను ఇంకా వేలి కొసలు కూడా ముంచని జ్ఞాన సముద్రం నా చుట్టూ ఎంత ఉందో కదా అని తోచింది. మళ్ళీ జీవనోత్సాహం కలగడం అంటే ఎలా ఉంటుందో, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఉత్సుకతను తృప్తిపరచుకోవడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించడం మొదలుపెట్టాను.
మళ్ళీ జీవనోత్సాహాన్ని పొందటం, కోల్పోయిన శక్తిని తిరిగి సాధించటమే నాకు కావాలి. బహుశా నేను కూడా న్యాయవాద వృత్తిని వదిలిపెడతానేమో. నాకు కూడా ఎంతకంటే ఉన్నతమైన జీవన విధానం రాసిపెట్టుందేమో. ఈ బరువైన ప్రశ్నలతో నేను ఆఫీసు మూసివేసి ఇంటికి ప్రయాణమయ్యాను. 6వ అధ్యాయం, వ్యక్తిగత వికాసంలోని విజ్ఞత. నేను జీవించడంలో కళాకారుణ్ణి. నేను చేసిన కళాఖండం నా జీవితమే. సుజుకి. తను చెప్పినట్టుగానే జూలియన్ ఆ మరుసటి సాయంత్రం 7:15కు మా ఇంటికి వచ్చాడు. నా ఇంటి తలుపు మీద 4 సార్లు కొట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసేసరికి నిన్నటికంటే ఎంతో వేరుగా ఉన్న జూలియన్ దర్శనమిచ్చాడు. ఇప్పుడు కూడా పరిపూర్ణ ఆరోగ్యం తొణికిసలాడుతూ ప్రశాంతంగా కనిపించాడు. కానీ అతను వేసుకున్న దుస్తులే నన్ను కొంత ఇబ్బంది పెట్టాయి. చక్కని సౌష్ఠవం కలిగిన ఆ శరీరాన్ని పొడవాటి ఎర్రని దుస్తులు ముంచేశాయి. తలపైన ఎంబ్రాయిడర్ వేసిన నీలం రంగు ముసుగు వేసుకున్నాడు. ఆ జులై నెల వేడిలో కూడా తలను కప్పేసే ముసుగు వేసుకున్నాడు. నమస్తే మిత్రమా అన్నాడు జూలియన్ ఉత్సాహంగా. నమస్తే. అంత కంగారు పడిపోకు. నేనేం వేసుకుంటాననుకున్నావు? ఆర్మానీ సూటా? ఇద్దరం పక్కుమని నవ్వాం. క్రమంగా మా చిన్న నవ్వులు వికటట్టహాసాలుగా మారాయి. నన్ను మొదటి నుంచి అలరించిన జూలియన్ హాస్యస్ఫూర్తి ఇంకా అలాగే ఉందన్నమాట. నా సౌకర్యవంతమైన డ్రాయింగ్ గదిలో ఇద్దరం కూర్చుంటుండగా అతని మెడనలక్కరించిన చెక్కతో చేసిన పూసలను గమనించకుండా ఉండలేకపోయాను. ఏమిటవి? చాలా అందంగా ఉన్నాయి. వీటి గురించి మళ్ళీ చెప్తాలే అన్నాడు. పూసల్ని చూపుడు వేలు, బొటన వేలుతో రాస్తూ, మనం ఈ రాత్రి చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మొదలు పెడదాం మరి. ఈ సాయంత్రం నిన్ను కలవటం గురించి ఎంత ఆతృతగా ఉన్నానంటే పొద్దున్నుంచి పనే చేయలేకపోయాను అన్నాను. అక్కడి నుంచి జూలియన్ తన వ్యక్తిగత వికాసం ఎంత సులువుగా సాధ్యమైందో చెప్పటం ప్రారంభించాడు. ఈనాటి సంక్లిష్ట సమాజంలో ఎక్కువ మందిని కబలిస్తున్న ఆందోళన నుంచి విముక్తి కలిగించేందుకు ఆత్మనియంత్రణను సాధ్యం చేసే ప్రాచీన నైపుణ్యాన్ని తను నేర్చుకున్న విధానం వివరించాడు. మరింత ప్రయోజనకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేందుకు రామన్ యోగి తదితరులు ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించారో చెప్పాడు. మనందరిలోనూ నిద్రాణంగా ఉన్న యవ్వన వైభవం, శక్తి సామర్థ్యాలను చైతన్యవంతం చేయటానికి ఉన్న అనేక పద్ధతులను గురించి చెప్పాడు. అతను పూర్తి విశ్వాసంతో ఈ విషయాలు చెబుతున్నప్పటికీ నాకు అపనమ్మకంగానే ఉంది. నన్ను ఇతను ఆట పట్టిస్తున్నాడా? ఈ న్యాయవాది గారు ఒకప్పుడు ప్రాక్టికల్ జోకులకు చాలా ప్రసిద్ధి చెందినవాడు. ఇది కూడా వినడానికి నమ్మలేనంత అద్భుతంగా ఉంది. మీరే ఆలోచించండి. అమెరికాలోనే సుప్రసిద్ధుడైన న్యాయవాది ఒకానొక రోజున వృత్తి మానేసి తన ప్రాపంచిక సంపదనంతా అమ్మేసుకుని భారతదేశానికి ఆధ్యాత్మిక యాత్ర అంటూ పారిపోయి హిమాలయాల నుంచి వచ్చిన ఒక యోగి పుంగవుడిగా తిరిగి దర్శనమివ్వటం. ఇది వాస్తవం కావడానికి వీల్లేదు. చూడు జూలియన్, నన్ను ఆట పట్టించుకో. ఈ కథంతా నీకు అలవాటైన జోకులా ఉంది. ఈ దుస్తుల్ని నువ్వు నా ఆఫీసుకు ఎదురుగా ఉన్న బట్టల షాపులోంచి కొనుక్కొచ్చావని పందెం అన్నాను వెక్కిరింతగా నవ్వుతూ. జూలియన్ నా అపనమ్మకాన్ని ఊహించేటట్టే ఉన్నాడు. నువ్వు న్యాయస్థానంలో నీ కేసుని ఎలా నిరూపించుకుంటావు అని అడిగాడు. అందరినీ ఒప్పించే సాక్ష్యంతో. అవునా? అలాగే నేను చూపెట్టే సాక్ష్యం చూడు. నా మెత్తని ముడతల్లేని మొహాన్ని చూడు. నా శరీర దారుఢ్యాన్ని చూడు. నాలో శక్తి ఎలా ఉప్పొంగుతుందో నీకు కనిపించటం లేదు? నాలో కనిపిస్తున్న ప్రశాంతతను చూడు. నేను మారానని ఒప్పుకుంటావా లేదా? అతను చెప్పింది నిజమే. కొన్నేళ్ల క్రితమే ఈ మనిషి ఎంతో వృద్ధుడిలా కనిపించేవాడు. నువ్వు ఏ ప్లాస్టిక్ సర్జన్ వద్దకో వెళ్ళలేదు కదా అని అడిగాను. లేదు అంటూ చిరునవ్వు నవ్వాడు. వాళ్లకు తెలిసిందల్లా బాహ్య శరీరాన్ని బాగు చేయటమే. నాకు జరగవలసింది అంతరమైన చికిత్స. ఒక సమతూకం లేని సంక్షోభభరితమైన జీవనశైలి నన్ను నిస్పృహలలో ముంచేసింది. నాకు ఆ రోజు వచ్చింది గుండె నొప్పి కాదు, అంతకంటే ఘోరమైందే. నా అంతర్యాన్ని ముక్కలు చేసిన సంఘటన అది. కానీ నీ కథ ఎంతో నమ్మలేనట్లుగా అసాధారణంగా ఉంది. నేను అపనమ్మకంగా మాట్లాడుతున్నప్పటికీ జూలియన్ ప్రశాంతంగా సహనంగా ఉన్నాడు. అతని పక్కన బల్ల మీద నేను పెట్టిన టీ పాట్ తీసుకుని నా ఖాళీ కప్పులో టీ పోయటం ప్రారంభించాడు. నా కప్పు నిండేదాకా పోశాడు. నిండాక కూడా ఆపలేదు. టీ కప్పులోంచి సాసర్లోకి ఒలిగి మా ఆవిడ అపురూపంగా చూసుకునే పర్షియన్ రగ్ మీద కూడా ఒలిగింది. కాసేపు సహనంగానే ఉన్నాను. తర్వాత ఆపుకోలేకపోయాను. జూలియన్, ఏం చేస్తున్నావు? నా కప్పు నిండిపోయి పారిపోతుంది.
నువ్వెంత ప్రయత్నించినా ఇంక అందులో ఏమీ పట్టదు అని అరిచాను. జూలియన్ నాకేసి సుదీర్ఘంగా చూశాడు. నువ్వు మరోలా అనుకోకు జాన్. నాకు నిజంగా నువ్వంటే చాలా గౌరవం. కానీ ఈ కప్పులు నీ మనసంతా నీ ఆలోచనతోనే నిండిపోయింది. నువ్వు దాన్ని ఖాళీ చేస్తే తప్ప ఇతర ఆలోచనలు ఎలా ప్రవేశిస్తాయి అందులోకి? అతని మాటల్లోని వాస్తవం నన్ను ఆకట్టుకుంది. అనేక సంవత్సరాల యాంత్రికమైన న్యాయవాద వృత్తిలో అవే మాటలు, అవే ఆలోచనలు, అదే మనసులతో పంచుకుంటూ నా మెదడుని పూర్తిగా నింపేశాను. నా భార్య జెన్నీ కూడా అంటూ ఉంటుంది, మేము కొత్త వాళ్ళను కలుసుకోవాలని, కొత్త విషయాలను తెలుసుకోవాలని. జాన్, నీలో ఇంకాస్త సాహసం, ఉత్సుకత ఉంటే బాగుండేది అని అంటూ ఉంటుంది. న్యాయవాద వృత్తితో సంబంధం లేని పుస్తకాన్ని నేను చదివి ఎన్నేళ్ళు అయిందో కూడా గుర్తులేదు. ఈ వృత్తే నా జీవితం అయిపోయింది. స్తబ్దమైన ఈ జీవితంలో నిమగ్నమైపోయి నా సృజనాత్మకతను, దర్శనాన్ని కోల్పోయానని గ్రహించాను. ఓకే, నువ్వు చెప్పింది ఒప్పుకుంటాను. బహుశా ఇన్నేళ్ల న్యాయవాద వృత్తి వల్ల నాలో అవివిశ్వాసం కరుడుగట్టిందనుకుంటా. నిన్న నిన్ను నా ఆఫీసులో చూసిన క్షణం నుంచి నీలో వచ్చిన ఈ మార్పు చాలా సత్యమైందని, దాని నుంచి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఉందని నాకు తెలుస్తూనే ఉంది. దాన్ని నమ్మడానికి నేనే ఇష్టపడడం లేదేమో. జాన్, నీ సరికొత్త జీవితం ఈ రాత్రితో ప్రారంభమవుతుంది. నేను నీతో పంచుకునే జ్ఞానాన్ని, వ్యూహాలను నువ్వు లోతుగా అర్థం చేసుకుని ఒక్క నెల రోజుల పాటు పూర్తి విశ్వాసంతో దాన్ని ఆచరించాలని నా కోరిక. అవి ఫలిస్తాయని నమ్మకం ఉండటం చాలా అవసరం. ఇన్ని వేల ఏళ్ళు అవి నిలిచి ఉన్నాయంటే దానికి కారణం ఉంది. అవి పనిచేస్తాయి. నెల రోజుల కంటే కాస్త ఎక్కువే. నీ తదనంతరం జీవితాన్ని బాగు చేసుకోవటానికి 672 గంటల సేపు నీ అంతరంగానికి పని కల్పించడం అంత ఎక్కువేమీ కాదనుకుంటాను. ఏమంటావు? నీలో పెట్టుకునే పెట్టుబడి అన్నింటికంటే సత్ఫలితాలను ఇస్తుంది. అది నీ జీవితాన్నే కాదు, నీ చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా మెరుగుపరుస్తుంది. అదెలా? నిన్ను నువ్వు ప్రేమించడం అనే కళని సంపూర్ణంగా నేర్చినప్పుడే ఇతరులను కూడా సంపూర్ణంగా ప్రేమించగలవు. నీ హృదయాన్ని పూర్తిగా తెరిచినప్పుడే ఇతరుల హృదయాలను తాకగలుగుతావు. నీలో జీవనోత్సాహం ఉన్నప్పుడే మంచి మనిషివి కాగలుగుతావు. ఒక్క నెలలో ఉండే 670 గంటల్లో ఏం జరుగుతుందని నేను ఆశించవచ్చు? నిన్నే అబ్బురపరిచే మార్పులు నీ మనసులోనూ, బుద్ధిలోనూ, దేహంలోనూ, ఆత్మలోనూ రావడం గమనిస్తావు. ఇంతవరకు నీ జీవితంలో ఎన్నడూ లేనంత శక్తి, ఉత్సాహం, ఆత్మశాంతి నీలో కలుగుతాయి. నీ చుట్టూ జనం నువ్వు వయసులో తగ్గినట్టుగా ఆనందంగా కనిపిస్తున్నావని చెప్తారు. కలకాలం నిలిచే ఆరోగ్యం, సంయమనం నీ జీవితంలో ప్రవేశిస్తాయి. శివన వ్యవస్థ వల్ల కలిగే లాభాల్లో ఇవి కొన్ని మాత్రమే. అబ్బో అన్నాను. నువ్వు ఈ రాత్రి వినబోయేది నీ జీవితాన్ని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ప్రభావితం చేస్తుంది. ఈ యోగుల సలహాలు 5000 ఏళ్ల క్రితం ఎంత ఆచరణీయంలో ఈనాటికి అంతే. అవి నీ అంతర ప్రపంచాన్ని సుసంపన్నం చేయడమే కాదు, బాహ్య ప్రపంచం ప్రమాణాన్ని కూడా పెంచుతాయి. నువ్వు చేసే పనిని ఇంకా బాగా చేయటానికి దోహదం చేస్తాయి. ఈ జ్ఞానం నేను పొందిన అన్నింటిలోకి శక్తివంతమైంది. ఇది ఆచరణీయమైనది. స్పష్టత కలిగింది. జీవితం అనే ప్రయోగశాలలో శతాబ్దాల తరబడి పరీక్షించబడింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఎవరికైనా పనిచేస్తుంది. అయితే నేను ఈ జ్ఞానాన్ని నీతో పంచుకునే ముందు నువ్వు ఒక వాగ్దానం చేయాలి. ఇలాంటి మడతపేచి ఏదో ఉంటుందని నేను అనుకుంటూనే ఉన్నాను. నా ప్రియమైన అమ్మ అనేది ఉచితంగా ఎవడూ భోజనం పెట్టడరా అని. శివనయోగులు నాకు నేర్పిన వ్యూహాలు, నైపుణ్యాల ఫలితాలు నీ జీవితంలో, నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం నుంచి ఇతరులు కూడా లాభం పొందేందుకు వీలుగా నువ్వు వాటిని వారికి అందించాలి. నేను నీ నుంచి కోరేది ఇదే. దీనికి ఒప్పుకుంటే రామన్ యోగితో నేను చేసుకున్న ఒప్పందం నెరవేర్చడంలో నాకు తోడ్పడతావు. నేను ఇంకా ఏ షరతులు లేకుండా ఒప్పుకున్నాను. జూలియన్ తను పవిత్రంగా భావించే ఆ విధానాన్ని గురించి చెప్పటం ప్రారంభించాడు. జూలియన్ అక్కడున్న కాలంలో నేర్చుకున్న నైపుణ్యాలు వివిధ రకాలుగా ఉన్నప్పటికీ శివన వ్యవస్థలోని మౌలిక గుణాలు 7, ప్రాథమిక సూత్రాలు 7. ఇవి స్వీయ నాయకత్వం, స్వీయ బాధ్యత, ఆధ్యాత్మిక జ్ఞానం అనే తలుపులకు తాళాలు తెరిచేటటువంటివి. శివనలో కొన్ని నెలలు తను గడిపిన తర్వాత ఈ 7 సుగుణాలను తనతో పంచుకున్న మొదటి వ్యక్తి రామన్ యోగి అని జూలియన్ చెప్పాడు. ఒక రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో రామన్ జూలియన్ గుడిసె తలుపు తట్టి అతనితో మృదువుగా ఇలా అన్నాడు,
నిన్ను చాలా రోజుల నుంచి జాగ్రత్తగా గమనిస్తున్నాను జూలియన్. నువ్వు నీ జీవితాన్ని మంచితో నింపుకోవాలని త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు మా సాంప్రదాయాలను అర్థం చేసుకుని వాటిని నీవిగా చేసుకోవటానికి సంసిద్ధత చూపించావు. మా నిత్య జీవితంలోని అలవాట్లు, వాటి ప్రభావాలు జాగ్రత్తగా గమనిస్తున్నావు, వాటిని గౌరవిస్తున్నావు. మా ప్రజలు ఈ నిరాడంబరమైన ప్రశాంతమైన జీవనాన్ని లెక్కలేనన్ని ఏళ్లుగా జీవిస్తున్నారు. మా జీవిత విధానం ఎరిగింది కొందరే. జ్ఞాన సంపన్నమైన జీవిత విధానం గురించి మా సిద్ధాంతాలను ఈ ప్రపంచం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈరోజు శివనలో నువ్వు 3వ నెల జీవితాన్ని ప్రారంభించే ముందు మా విధానంలోని అంతరార్థాలను గురించి నీతో పంచుకోవాలనుకుంటున్నాను. దీనివల్ల నీకే కాదు, నీ ప్రపంచంలోని ఇతరులకు లాభం కలుగుతుంది. చిన్నప్పుడు నా కొడుకుతో కూర్చున్నట్టే నేను ఈ వాళ్ళ నుంచి రోజు నీతో కూర్చుంటాను. నా కొడుకు కొన్నేళ్ల క్రితం మరణించాడు. అతని కాలం ముగిసింది. దాన్ని నేను ప్రశ్నించలేదు. అతనితో గడిపిన సమయాన్ని తలుచుకునే ఆనందిస్తాను. నిన్నిప్పుడు నా కుమారుడిగా పరిగణిస్తున్నాను. నేను ఏళ్ల తరబడి కూడబెట్టిన జ్ఞానం నీ ద్వారా ప్రపంచంలోకి వెళ్తుందని ఆశిస్తాను. ఇది చెబుతున్నప్పుడు జూలియన్ కళ్ళు మూసుకున్నాయి. తన అనుభవాన్ని తిరిగి జీవిస్తున్నాడా అన్నట్లుగా కనిపించింది. అంతర్గత శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక సంపదలతో పొంగిపొర్లే జీవితానికి అవసరమైన 7 సుగుణాలు ఒక ఆధ్యాత్మిక గాథలో ఉన్నాయని రామన్ యోగి చెప్పాడు. ఈ కథే అన్నింటికీ సారభూతమైంది. ఇప్పుడు నేను నేర్చుకున్నట్టే కళ్ళు మూసుకుని కూర్చోమని చెప్పాడు. నా మనోనేత్రం ముందు ఈ దృశ్యం చూడమని చెప్పాడు. ఒక పచ్చని పచ్చికతో కలకల్లాడుతున్న తోట మధ్యలో నువ్వు కూర్చుని ఉన్నావు. నువ్వు ఏనాడు చూడనంత అద్భుతమైన పుష్పాలు ఈ తోటలో నిండి ఉన్నాయి. పరిసరాలు అత్యంత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్నాయి. నీకు ఇంద్రియ సౌఖ్యం కలిగించే ఈ అద్భుత దృశ్యాన్ని తనివితీరా అనుభవించు. ఈ సహజమైన ఓయాసిస్సును అనుభవించటానికి నీకు ప్రపంచంలో ఉన్న వ్యవధి అంతా ఉందని అనుకో. నీ చుట్టూ చూడు. ఆ తోట మధ్యలో 6 అంతస్తుల ఎత్తైన ఎర్రటి లైట్ హౌస్ కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ లైట్ హౌస్కి కింది భాగంలో ఉన్న ఒక తలుపు పెద్ద శబ్దంతో తెరుచుకుంటుంది. ఆ తలుపులోంచి 900 పౌండ్ల బరువుతో 9 అడుగుల పొడవు ఉన్న జపనీస్ సుమో కుస్తీ యోధుడు బయటకు వచ్చి యథాపలంగా తోట మధ్యలోకి వచ్చాడు. ఇంకా తమాషా చూడు, ఈ కుస్తీ యోధుడు నగ్నంగా ఉంటాడు. జూలియన్ నవ్వుతూ అన్నాడు, నగ్నం అంటే నగ్నం కాదనుకో. అతని మర్మవయవాలు కప్పుతూ గులాబీ రంగు వైర్ ఉంది. ఆ సుమో ఆటగాడు తోటలో తిరుగుతుండగా అతనికి ఒక మెరుస్తున్న బంగారు వాచి దొరికింది. అది ఎన్నో ఏళ్ల క్రితం ఎవరో అక్కడ వదిలేసింది. అది చేతికి పెట్టుకోగానే పెద్ద శబ్దంతో అతను కింద పడిపోతాడు, స్పృహ కోల్పోతాడు. సరిగ్గా నువ్వు అతడు మరణించాడని అనుకుంటుండగా అతను కదులుతాడు. బహుశా దగ్గరే వికసించిన తాజా పసుపు రోజాల సువాసనకు కాబోలు తేరుకుంటాడు. ఒక్కసారిగా శక్తి పుంజుకుని అతను లేచి నించుని తన ఎడమ వైపుకి చూస్తాడు. తనకు కనిపించిన దృశ్యానికి అచ్చెరువు చెందుతాడు. తోట చివర్లోని పొడుగాటి బాట నిండా లక్షలాది మెరుస్తున్న వజ్రాలు అతనికి పొదల గుండా కనిపిస్తాయి. తను ఆ మార్గం గుండా వెళ్ళాలని ఎవరో ఆదేశించినట్లయి అతను అలాగే వెళ్తాడు. ఈ దోవ అతని శాశ్వతానందం, పరమ సౌఖ్యాల అంచులకు తీసుకువెళ్తుంది. హిమాలయాలపైన యోగి పక్కన కూర్చుని ఈ కథను విన్నప్పుడు తను చాలా నిరాశ చెందానని జూలియన్ చెప్పాడు. ఏదో భూమిని కంపింపజేసే అసాధారణమైన కథను, బహుశా తనకు కన్నీళ్లు తెప్పించే కథను వింటానని అతను ఆశించాడు. ఇంతా చేస్తే తను విన్నది ఒక పిచ్చి సుమో కుస్తీ యోధుడు లైట్ హౌస్ల కథ మాత్రమే. రామన్ యోగి అతని నిరాశను గమనించాడు. నిరాడంబరంతోలోని శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు అన్నాడు. ఈ కథ నువ్వు ఊహించిన అపూర్వ కథనం కాకపోవచ్చు, కానీ ఇందులోని సందేశంతో ఎంతో భావుకత, నిర్మలత్వం ఉన్నాయి. నువ్వు ఇక్కడికి వచ్చిన నాటి నుంచి మా జ్ఞానాన్ని నీతో ఎలా పంచుకోవాలో అని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాను. మొదట నీకు కొన్ని నెలల పాటు వరుస పెట్టి ఉపన్యాసాలు ఇద్దామని అనుకున్నాను. కానీ నువ్వు అందుకోనున్న మాంత్రికమైన జ్ఞానాన్ని ఈ సంప్రదాయ విధానం పనికిరాదనిపించింది. ఆ తర్వాత ఇంకోటి ఆలోచించాను. ఇక్కడి నా సోదరులు నీతో రోజు కొన్ని గంటలు గడిపి కొంచెంగా మా తత్వాన్ని బోధించమని చెప్దామని.
అయితే ఇది కూడా అంత మంచి పద్ధతిగా అనిపించలేదు. ఎంతో ఆలోచించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాను. గొప్ప సృజనాత్మకమైన శక్తివంతమైన పద్ధతిలో మా శవన వ్యవస్థ గురించి, దాని 7 సుగుణాలను గురించి చెప్దామని. ఆ పద్ధతే ఈ మాంత్రిక గాథ. మొదట్లో ఈ కథ ఏదో చిన్నపిల్లలకు కథలా అనిపించవచ్చు. కానీ ఇందులోని ప్రతి అంశంలోనూ ఆనందమయ జీవితానికి పనికి వచ్చే సూత్రాలు, లోతైన అర్థాలు ఇమిడి ఉన్నాయి. తోట, లైట్ హౌస్, సుమోయోధుడు, పింక్ వైర్ కేబుల్, స్టాప్ వాచ్, గులాబీలు, మెలితిరిగిన వజ్రాల బాట, ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞాన సమృద్ధ జీవితాన్ని సాధ్యం చేసే 7 సుగుణాలకు ప్రతీకలు. ఈ చిన్న కథను, అది ప్రాతినిధ్యం వహించే మౌలిక సత్యాలను గుర్తించుకుంటే నీ జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళగల అంశాలను నువ్వు నీలో ఎప్పటికీ ఇముడ్చుకుంటావు. నీ జీవిత ప్రమాణాన్ని, నీ పరిధిలోకి వచ్చే వ్యక్తుల జీవిత ప్రమాణాలను ఉన్నతంగా మార్చడానికి కావలసిన వ్యూహాలు, సమాచారం నీ దగ్గర ఉంటాయి. ఈ జ్ఞానాన్ని అనునిత్యం ఉపయోగిస్తే మానసికంగా, అనుభూతిపరంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు మారుతావు. దయచేసి ఈ కథను నీ అంతరంతరాలలో నిక్షిప్తం చేయి. ఎప్పుడూ నీ భావనల్లో పదిలంగా ఉంచుకో. ఎలాంటి అనుమానాలు లేకుండా దాన్ని నమ్మినప్పుడే దానివల్ల మేలు కలుగుతుంది. జూలియన్ కొనసాగించాడు. జాన్, అదృష్టవశాత్తు నేను అతను చెప్పినట్లే చేశాను. కార్ల్ యంగ్ అంటాడు, నీ మనసు లోపలికి చూసినప్పుడే నీ చూపు స్పష్టంగా ఉంటుంది. బయట చూసేవాడు కలలు కంటాడు, మనసు లోతుల్లోకి చూసుకునేవాడు జాగృతమవుతాడు. ఆ విలక్షణమైన రాత్రి నేను నా మనసు లోపలి చూసుకుని జాగృతిని సాధించాను. బుద్ధికి పదును పెట్టి, శరీరాన్ని స్థిమితపరిచి, ఆత్మను సుసంపన్నం చేసే యుగాల నాటి జ్ఞాన రహస్యాలను కనుగొన్నాను. దాన్ని నీతో పంచుకోవటం ఇక నా వంతు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఇక్కడితో ఈ యొక్క పుస్తకాన్ని నిలిపేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పుస్తకంలోని ఇప్పుడు చెప్పిన ఈ పార్ట్లోని మాటలు కానీ, వాటి యొక్క సంఘటనలు కానీ మీకు ఆకట్టుకున్నాయి, మిమ్మల్ని ఆకట్టుకున్నాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదేవిధంగా నేను చదవడంలోని ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నట్టుగా అయితే నాకు మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే నేను అనుకున్న లైక్లు ఫస్ట్ పార్ట్కి రాలేదు. సో కొంచెం నన్ను ప్రోత్సహించండి. మీ దగ్గర నుండి ఆ ప్రోత్సాహం వస్తుంది. సో వీడియోని లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. నేను ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అదేవిధంగా మీకు లాస్ట్లో వినిపించిన కథ ఏ విధమైన అనుభూతిని కలిగించిందన్న విషయాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్ రాయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే పార్ట్ 3 వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. గ్రాషియస్.